జీవితానికి చిరునామా తెలుగు భాషా పరిరక్షకులు, యువతకు స్ఫూర్తి గౌరవనీయులు శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా అన్నమాచార్యులు వారి కీర్తనలను ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి చేరువ చేసి సంగీతాన్ని భక్తి మార్గంలో మార్చిన పద్మశ్రీ శోభారాజ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కాలాతీతం అవుతున్నందున స్వామి భక్తులకు, కేబిఎన్ కళాశాల విద్యార్థులందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు అన్నమాచార్యుల వారికి అసలైన నివాళి, అసలైన నీరాజనం అనిపించేంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నాం. అన్నమాచార్యుల వారంటే చాలామందికి వారి పేరు చెప్పగానే ఒక కవి లేదంటే వారు ఒక సంగీత విద్వాంసులు అనుకుంటారు. కానీ ఆయన ఒక తాత్విక విప్లవకారుడు. ఎందుకంటే 15వ శతాబ్దంలోనే భక్తిని సామాన్య ప్రజల భాషలోకి, జానపద గీతాల్లోకి మార్చి ప్రతి ఒక్కరూ పాడుకునేంత సులువుగా భక్తిని, దేవుడి గీతాలని పాడించిన వ్యక్తి, పాడించిన మొట్టమొదటి వాగ్గేయకారులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు. వారు స్వయంగా 32,000కు పైగా కీర్తనలు చేశారు. కానీ అందులో మిగిలింది కొన్ని వేలే, పాడుకుంటున్నది కొన్ని వందలు మాత్రమే. ఇది కేవలం సాహిత్యపరమైన నష్టం కాదు, ఇది సాంస్కృతిక వారసత్వానికి జరిగిన నష్టం. కానీ ఇలాంటి నష్టం జరుగుతున్నా కూడా ఇటువంటి కార్యక్రమాలు, శిక్షణా శిబిరాలు పునర్జీవానికి నాంది పలుకుతున్నాయన్న మాట అతిశయోక్తి కాదు. అన్నమాచార్యుల వారి కీర్తనలు కేవలం ఒక మతానికో, ఒక దేవుడికి చెందిన, దేవుడిని మెచ్చుకునే పాటలుగానో మనం చూడకూడదు. అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ చూస్తే ఒక మనిషికి వినయం, సమానత్వం, మానవత్వం, జీవిత పరమార్థం తెలియజేసే ఒక గ్రంథం వంటి గొప్ప కీర్తనలే అన్నమాచార్యుల వారి కీర్తనలు. అటువంటి కీర్తనలను కేవలం పరిశోధనకు పరిమితం అవ్వకుండా ప్రతి ఇంటి ముంగిట గానం చేసేలాగా చేసిన వ్యక్తి మాత్రం పద్మశ్రీ అన్నమయ్య కోకిల, పదకోకిల శ్రీ శోభారాజ్ గారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూనే, నది పుట్టుకకు ఒక బిందువే కారణం, కానీ ఆ నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ సముద్రం అంత అవుతుంది. అలాగా వారు మొదలుపెట్టిన ఈ సంగీత సాధన ఈరోజు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడో ఉంటున్న కొన్ని లక్షల మంది విద్యార్థులకు చేరువ చేయడం అంటే వారి నిస్వార్థ తపస్సుకు, అన్నమాచార్యుల వారికి వారిస్తున్న నీరాజనానికి, సంగీత నీరాజనానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సంస్కృతిని పరిరక్షించడం అంటే కేవలం పుస్తకాల్లో దాచటం కాదు. సంస్కృతిని పరిరక్షించడం అంటే దాన్ని సరిగ్గా తరువాతి తరాలకు కూడా అందేలాగా చేయడం. శోభారాజ్ గారు ఈరోజు ఉచిత శిక్షణ శిబిరాల ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులకు ఇస్తున్న ఈ సంకీర్తనలు, వారి గొంతులోండి అన్నమాచార్యుల వారి గేయాలన్నీ పలికించేలా చేయడం నిజంగా మనందరికీ అదృష్టం. వారు అన్నమాచార్యుల వారికి సేవను కేవలం కచేరీల రూపంలోనే చేయట్లేదు. ఈరోజే నేను తెలుసుకున్నాను, కచేరీలకు పరిమితం అవ్వకుండా చెంచల్గూడ జైల్లో ఉపశమన సంకీర్తనగా దీన్ని మార్చారు. రోగులకు ఉపశమనం కోసం నిమ్స్ ఆసుపత్రిలో నాద చికిత్స అనే ఒక సరికొత్త మార్గంలో కూడా సంకీర్తనలను సంకీర్తన ఔషధం అనే పేరుతో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. లక్షలాది మందితో లక్ష గళార్చన ద్వారా ఒక ఉద్యమంగా మార్చారు. అందరూ ఒక్కటే అన్న అన్నమయ్య సందేశాన్ని మ్యూజిక్ ఫర్ పీస్గా మార్చి ఇటువంటి కొన్ని వందల కార్యక్రమాలతో, అన్నిటికంటే నా మనసుకు నచ్చింది తందనాన అనే ఒక గొప్ప కార్యక్రమం. దాని ద్వారా కొన్ని వేల మంది విద్యార్థులకు, యువతకు అన్నమయ్య వారి సంకీర్తనలను దగ్గర చేశారంటే వారికి దీని పట్ల ఉన్న తపస్సు ఎంత గొప్పదో మనం అందరం అర్థం చేసుకోవాలి. అలాగే మీ అందరికీ శిక్షణ ప్రారంభంలో శిక్షణ నేర్చుకునే వారందరికీ చెప్పాను, గంగ దగ్గరకు వెళ్ళిన వాడు గంగాజలమే తీసుకొని వస్తాడు అని. అలాగే మహానుభావురాలి వద్ద నేర్చుకున్న ఈ యొక్క సాధన ఏదైతే ఉందో మీ అందరి అదృష్టం. మీరు పుస్తకాల ద్వారా లేదంటే వీడియోల ద్వారా కాకుండా ప్రత్యక్షంగా మీరు ఒక గొప్ప లెజెండ్ దగ్గర నేర్చుకున్నారు. ఈరోజు అటువంటి మహానుభావురాలి వద్ద నేర్చుకున్న
ఈ అదృష్టం మీ అందరికీ జీవితాంతం మార్గదర్శకంగా నిలుస్తుంది. ఈరోజు శిక్షణ ముగింపు కాదు, ఇది మీ అందరి మీద ఉన్న గొప్ప బాధ్యతకు ప్రారంభం మాత్రమే. మీరు నేర్చుకున్న ప్రతి కీర్తన ఇంకో విద్యార్థికి నేర్పండి, మీ ఇంట్లో పాడండి, మీ స్నేహితులకి నేర్పించండి. అప్పుడే ఈ శిక్షణ యొక్క సరైన ఫలితం సమాజానికి చేరుతుంది. భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన అతి గొప్ప సంపద ఏదైనా ఉందంటే అది భారతీయ కళలు, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు. ఆ సంస్కృతి సాంప్రదాయాలు కేవలం ప్రభుత్వమో చట్టాలో కాపాడితే మాత్రమే పరిరక్షితం అవ్వవు. సంస్కృతులు తరాల చేత నిర్మించబడతాయి. ఆ తరంలో మనమందరం కూడా ఒక ఇటుక అవ్వాలన్న బాధ్యత మన మీద ఉండాలి. మనం వారసత్వాన్ని కేవలం చూసే తరంగా కాకుండా ఆ వారసత్వాన్ని పరిరక్షించి తర్వాత తరాలకు అందించే ఒక గొప్ప తరంగా నిలవాలి. అదే అన్నమాచార్యుల వారికి మనం ఇచ్చే గొప్ప నివాళి, అదే శోభారాజు గారి వారి సేవకు మనం ఇచ్చే గొప్ప గౌరవం, వెంకయ్య నాయుడు గారి వంటి పెద్దలు కలలుగానే భారతీయ సంస్కృతి పరిరక్షణకు మనం అందించే ఒక చిన్న కానుక అని తెలియజేస్తూ ఆ బాధ్యతను మీరందరూ ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ జై హింద్, జై తెలుగు తల్లి.